హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మనోజ్ ని ఇంటికి తీసుకొని వచ్చిన బాలు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీనా మనోజ్ ని ఆ పరిస్థితుల్లో చూసి ఆశ్చర్యపోయి వెంటనే బాలుకి కాల్ చేస్తుంది. అలా బాలు హడావిడిగా గుడి దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చి మీనా మీనా ఏడి వాడెక్కడా అని అంటాడు. అప్పుడు మీనా రండి చూపిస్తాను అని దగ్గరుండి బాలుని మనోజ్ దగ్గరికి తీసుకెళ్తుంది. మనోజ్ ఈ మీనాకి తెలిసిపోయింది, ఖచ్చితంగా బాలుకి చెప్పేస్తుంది అని కంగారు పడుతూ ఉంటాడు. అలా బాలు మీనలు ఇద్దరు కలిసి రావడం చూసి మనోజ్ ముందే పసిగట్టి ఆశ్చర్యపోయి, అమ్మో ఈ మీనా అనుకున్న పనే చేసింది, వెంటనే నా మొహాన్ని దాచుకోవాలి అని గోడ వైపుకు తిరిగి కూర్చొని తన మొహాన్ని దాచుకుంటూ అడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు బాలు మనోజ్ ని చూసి, ఒరేయ్ ఏంట్రా ఇది, అమ్మ నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే గుండాగిపోతుందిరా, అమ్మకి హార్ట్ అటాక్ వస్తుందిరా, అన్ని డిగ్రీలు చదివావు కదరా, ఇలా చివరికి అడుక్కుంటున్నావా అని అంటాడు. అప్పుడు మనోజ్, ఎవరు బాబయ్య మీరు, బాబయ్య ధర్మం చేయండి అని అడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు బాలు, చి నోరు ముయిరా వెదవా, నువ్వు లక్షలకి లక్షలు మింగినా కాని, పార్కులో పడుకున్నా కాని, పార్కులో పల్లీలు తిన్నా కాని ఇంట్లో అమ్మా నాన్న నిన్ను ఏమీ అనలేదనా, ఇలా గుడి ముందు కూర్చొని అడుక్కుంటున్నావు, ఇంటి పరువుని తీస్తున్నావు అని అంటాడు. అప్పుడు మనోజ్, ఎవరి గురించి బాబయ్య మీరు మాట్లాడుతుంది అని అంటాడు. అప్పుడు బాలు, ముందు నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి లెగువురా, ఇంటికి వెళ్దాం పదా, రారా నువ్వు అని బలవంతంగా మనోజ్ ని తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు మనోజ్, బాబయ్య ఏంటి బాబయ్య ఇది, దౌర్జన్యం చేస్తున్నారేంటి, నన్ను అడుక్కొనివ్వండి అని అంటాడు. ప్రభావతి పెట్టుకునే లాంటి దృష్టి కలెక్షన్ ట్రెడిషనల్ గోల్డ్ ప్లేటెడ్ ప్రీమియం స్టడ్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు బాలు, ఇంకొక మాట మాట్లాడావంటే ఆ బొచ్చి తీసుకొని నెత్తి మీద కొడతాను రే, మూసుకొని ఇంటికి రా అని మనోజ్ ని బలవంతంగా ఇంటికి లాక్కొని వచ్చి ప్రభావతి ముందు నిలబెడతాడు. సత్యం, ఏంట్రా ఇది, అడుక్కునే వాడిని ఇంట్లోకి తీసుకొచ్చావేంట్రా అని అంటాడు. ప్రభావతి, రే ఏంట్రా ఇది, కంపు కొడుతుంది, ముందు వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు గంటై అని అంటుంది. అప్పుడు బాలు, ముందు వాడెవడో చూడు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఎవడు, వీడి అవతారం చూస్తుంటేనే అర్థమవుతుంది కదా అడుక్కునేవాడు అని అని అంటుంది. అప్పుడే రోహిణి కూడా వచ్చి, ఇదేంటత్తయ్య అడుక్కునేవాడిని ఇంట్లోకి రానిచ్చారేంటి అని అంటుంది. అప్పుడు ప్రభావతి, నేనెంత చెప్పినా కాని ఈ బాలుగాడే తీసుకొచ్చాడమ్మా, రే అంత మంచితనం పనికి రాదురా, ముందు వీడిని బయటకు పంపించేయండి. అప్పుడు మనోజ్ అమ్మా అని పిలుస్తాడు. అప్పుడు ప్రభావతి, అడుక్కునే అతను తనని అమ్మ అంటున్నాడేమో అని ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలిచావంటే అట్ల కాడతో కొడతాను జాగ్రత్త అని అంటుంది. అప్పుడు మనోజ్ తన మొహానికి కప్పుకున్న టవల్ ని తీసి, అమ్మా ఇది నేనే అని అంటాడు. అప్పుడు ప్రభావతి మనోజ్ ని చూసి ఆశ్చర్యపోతుంది. రోహిణి కూడా మనోజ్ అవతారాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. సత్యం కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ప్రభావతి, రే మనోజ్ ఏంట్రా ఇది, నువ్వు అడుక్కోవడమేంట్రా, అసలైనా ఈ వేషధారణేంట్రా, నీకేం కర్మ పట్టిందిరా, ఇలా గుడి ముందు అడుక్కుంటున్నావేంటి అని అంటుంది. అప్పుడు మనోజ్, మరి నన్ను ఇంకేం చేయమంటారమ్మా, 14 లక్షలు ఇస్తే నేను కెనడా వెళ్ళి జాబ్ చేసుకుంటాను అని అన్నాను, కానీ మీరెవరూ నాకు డబ్బులని సహాయం చెయ్యను అన్నారు కదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, డబ్బులు ఇవ్వలేదని గుడి ముందు కూర్చొని అడుక్కొని ఇంటి పరుగుని తీస్తావా అని అంటుంది. అప్పుడు మనోజ్, మరి నాకు వేరే దారేమీ దొరకలేదమ్మా, గుడి ముందు ఒక రోజంతా అడుక్కుంటే జీవితం బాగుంటుంది అని ఒక స్వామీజీ చెప్పారు, అందుకనే ఇలా చేస్తున్నాను అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.